రామాయణం మన రామయ్య కథ, సీతమ్మ వ్యధ, హనుమయ్య గాథ. ఇంకా మన అందరికీ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే చూడ చక్కని కథ. అసలు రామయ్య ఇలా ఉంటారు అని పరిచయం చేసిందే సినిమా కదా. సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, ఇంకా బాలయ్య ఇలా చాలా మంది హీరోస్ రామయ్యలా కనిపించి మెప్పించారు. ఇక ఇప్పుడు రణబీర్ కపూర్ వంతు సీతల సాయి పల్లవి కనిపించబోతుంది. అందుకే ఈ సినిమా ఇంకా స్పెషల్. అయితే ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తాం అన్నారు. కానీ వాయిదా పడక తప్పలేదు. ఎందుకంటే భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం గురించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను నేడు విడుదల చేయాలని చిత్ర బృందం ముందుగా నిర్ణయించింది. అయితే చివరి నిమిషంలో ఈ నిర్ణయంలో మార్పు చోటు చేసుకుంది. ట్రైలర్ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు. దీంతో ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు కాస్త నిరాశ చెందినప్పటికీ ఈ వాయిదా వెనుక ఉన్న కారణాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం భారతీయ సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా పురాణాలు, ఇతిహాసాలు ఆధారంగా రూపొందుతున్న చిత్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రామాయణ చిత్రాన్ని కేవలం భారతీయ ప్రేక్షకులకే పరిమితం చేయకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ముందుకు సాగుతుంది. అందుకే ట్రైలర్ ను కూడా గ్లోబల్ స్థాయిలో ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. ట్రైలర్ విడుదల వాయిదా విషయాన్ని తెలియజేస్తూ నమిత్ మల్హోత్రా సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తనకు ఎంతో కాలంగా ఉన్న ఒక పెద్ద కళ ఇప్పుడు నిజమవుతుందని ఆయన పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచ వేదికపై అత్యున్నత స్థాయిలో పరిచయం చేసే అవకాశంగా ఈ చిత్రాన్ని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రయాణంలో మరో కీలక అడుగుగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రానికి భాగస్వామిగా చేరిందని ఆయన వెల్లడించారు. ఈ భాగస్వామ్యంతో భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో మరో కొత్త చరిత్ర సృష్టించబోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోనీ పిక్చర్స్ భాగస్వామ్యం కారణంగా సినిమా విడుదల ప్రణాళికలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో ఒకేసారి ట్రైలర్ను విడుదల చేయాలంటే ప్రత్యేకమైన ప్రణాళిక అవసరమని చిత్ర బృందం భావించింది. అందుకోసమే ముందుగా ప్రకటించిన తేదీని ట్రైలర్ను విడుదల చేయకుండా కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని నమిత్ మల్హోత్రా తెలిపారు. తన ప్రకటనలో నమిత్ మల్హోత్రా మరో ఆసక్తికరమైన విషయం కూడా వెల్లడించారు. భారతీయ పురాణాల గొప్పతనం, మన సంస్కృతి విలువలను ప్రపంచానికి పరిచయం చేసే అరుదైన అవకాశంగా ఈ చిత్రాన్ని చూస్తున్నామని చెప్పారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచ ప్రేక్షకులకు చేరవేసే ఒక సాంస్కృతిక ప్రయాణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పై విశ్వాసం ఉంచి తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భారత యువతపై కూడా నమిత్ మల్హోత్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. అలాంటి విలువలను ప్రపంచానికి తెలియజేయడానికి రామాయణ వంటి చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. భావోద్వేగాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే రామాయణ వంటి మహత్తర ఇతిహాసాన్ని తెరకెక్కించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ నుంచి విజువల్ డిజైన్ వరకు ప్రతి అంశంలో అత్యంత నాణ్యతను పాటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. సినిమాలోని తారాగణం కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. ప్రశాంత స్వభావం, ధర్మనిరతమైన వ్యక్తిత్వం కలిగిన శ్రీరాముడి పాత్రను ఆయన ఎలా ఆవిష్కరిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సహజ నటనకి మారు పేరైన సాయి పల్లవి సీతాదేవి పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఎంపికపై ఇప్పటికే అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక కడప స్టార్ హీరో యష్ ఈ చిత్రంలో రావణుడి పాత్రను పోషిస్తున్నారు. శక్తివంతమైన వ్యక్తిత్వం, అసాధారణమైన నటనతో యష్ ఈ పాత్రకు కొత్త స్థాయిని తీసుకువస్తారనే అంచనాలు ఉన్నాయి. రాముడు, సీత, రావణుడు వంటి కీలక పాత్రలో ముగ్గురు ప్రముఖ నటులు కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది. రామాయణ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక
ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు, సెట్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి ప్రతి అంశంలో ప్రపంచ స్థాయి నాణ్యతను అందించాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తుంది. భారతీయ ఇతిహాసాన్ని హాలీవుడ్ స్థాయి విజువల్ ట్రీట్ గా ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ నిపుణులు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యారని సమాచారం. ఈ చిత్ర నిర్మాణ వ్యయం కూడా సినీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. సుమారు 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో ఇంత భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రాల్లో ఇది ఒకటిగా నిలవనుంది. భారీ సెట్లు, ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు, అంతర్జాతీయ నిర్మాణ ప్రమాణాలు ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి. రామాయణంను 2 భాగాలుగా విడుదల చేయాలని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 2 భాగాలుగా కలిసి పూర్తి ఇతిహాసాన్ని అద్భుతమైన విజువల్ అనుభూతిగా అందిస్తామని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ట్రైలర్ విడుదల వాయిదా పడినప్పటికీ అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఇప్పుడు ట్రైలర్ ను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయబోతున్నారనే వార్త మరింత ఆసక్తిని పెంచింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నట్లు నిర్మాత చెప్పడంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.